ఇదిగో బాబు తిను. కమల్, కస్తూరి నేను తొందరగా రమ్మంటుందిరా. ఏంటి బాబు సగం కూడా తినలేదు, ఈలో చెలికి అడుగుతున్నావు? కస్తూరి పేరు చెప్తేనే లోకాన్నే మర్చిపోతావు. ఇంతసేపు అయినా ఇంకా రావట్లేదు. ఏయ్ త్వరగా రారా. వస్తున్నాను కదా. అసలు నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? సరే ఎందుకు రమ్మన్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఇప్పుడు కడుపు నొప్పో జ్వరం వస్తే నువ్వేం చేస్తావురా? ఇప్పుడేమంటావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? అయ్యో 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 నా బంగారం. వెళ్ళి చూడటమే కాదురా, ఆయనకి ఇది ఇవ్వాలి. ఏం కస్తూరి, మురళి అన్న నీకు చీర కొనిచ్చాడు. నువ్వు మురళి అన్నకి డాక్టర్కి షర్ట్లు కొనిచ్చావు. మరి నాకేం లేదా? ముందుది పట్టుకో. మావయ్య ఎక్కడున్నాడు? డాక్టర్ గారు వద్దు, నువ్వు చిన్న పిల్లడివి. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఇక్కడున్నావు. ఇప్పుడు డాక్టర్కి ఇది ఇచ్చేద్దాం. తర్వాత నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. అడగరా? అడుగుతాను, టైం వచ్చినప్పుడు అడుగుతాను. హలో. రండి కస్తూరి గారు, కూర్చోండి. బాగున్నారా? ఒంట్లో బాలేదా? కమల్ కొంట్లో బాలేదు. కమల్ ఒంట్లో నాకేం బాలేదా? కాలేదు, నువ్వే కదా వెళ్దాం అన్నావు. సరే వచ్చిన విషయం చెప్పండి. నిన్న మురళి మావయ్యతో టౌన్ కు వెళ్ళాను. అలాగే మీకు ఓ షర్ట్ తీసుకొచ్చాను. తీసుకోండి. ఎందుకండి ఇవన్నీ? ఓపెన్ చేసి చూడండి. వావ్, బాగుంది. నచ్చిందా? నచ్చింది. నేను షర్ట్ గురించి అనడం లేదు. నేను షర్ట్ గురించి చెప్పడం లేదు. ఒక్క నిమిషం, మ్మ్. నేను మీకు ఒకటి తీసుకొచ్చాను. ఏంటిది? తీసి చూడండి. మ్మ్. బాగా నచ్చింది. బాగుందా? చాలా బాగుంది. నేను జిమికల గురించి అడగట్లా. నేను జిమ్ కి గురించి అనడం లేదు. కస్తూరి పద వెళ్దాం. కస్తూరి నీకే చెప్పేది, పద వెళ్దాం. కమల్ లేచి బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళమంటున్నానా? ఎందుకు తన్ని వెళ్ళమంటున్నారు? కమల్, నువ్వు కాస్త బయట నిలబడవా ప్లీజ్? ఇప్పుడు తన్నెందుకు వెళ్ళమన్నారు? వాడి ప్రవర్తన ఏం బాలేదు. చచ్చా, తను అలాంటి వాడు కాదు. నా చేతుల్లోనే పెరిగాడు. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు అపార్థం చేసుకోకండి. సరే సరే, నేను వెళ్తాను. ఒరే పాండు, పొద్దున మాంసం కోసం కొట్టుకెళ్తే కొట్టు మూసిందేంటి? అక్కయ్య పక్కూళ్ళో ఒక పెళ్లి, అందుకే తెరవలేదు. గోలు చీకులాగా. రేపు తెచ్చేస్తాను. ఇష్టం వచ్చినట్టు సరేనయ్యా, అల్లరి వస్తాను. చేయకు. ఊడకుండా పోతుందేంటి? చెప్తున్నాను కదా. దొరికావుగా? ఏం మాట్లాడకుండా వస్తున్నా. నాతో కస్తూరి, మాట్లాడవా? కస్తూరి, ఏయ్, పిలుస్తున్నాడు. ఏయ్, నిన్నే. ఏయ్, ఆగవే. అసలే మీ ఇంటికి మా ఇంటికి పడదు. అనవసరంగా గొడవ పెట్టుకోకుండా ముందుక్కడి నుంచి వెళ్ళి. ఏ, నా మరదల్ని ప్రేమగా పిలవకూడదా? ఎప్పుడో దేనికో మా నాన్న అనవసరంగా మీతో గొడవ పడ్డాడు. దానికి నన్నేం చేయమంటావు? మీరెవరిని మనసులో ఉంచుకుని ఇలా మాట్లాడుతున్నారో తెలుసు. నీ మెడలో తాళంటూ ఒకటి పడిందంటే అది నేను కట్టేది అవుతుందే. నన్ను ఆపడానికి ఎవడొస్తాడో చూస్తాను. బాబు డబ్బును వడ్డీకి ఇచ్చి ఇంట్లో కూర్చొని తినేవాడిని నేను కాదే. ఎందుకు మురళి మావిని లాగుతున్నావు? వాడిని ఏమైనా అంటే కోపం పొడుచుకొచ్చుదా? వద్దు. ఇలా చూడు, నేను ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండను. నా గుణం ఏంటో నీకు బాగా తెలుసు కదా. నువ్వే నా పెళ్ళామని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. నన్ను మోసం చేయాలని తల్లి కూతుళ్ళు అనుకున్నారో ఇక్కడ వచ్చేసి జైలుకి వెళ్తాను. ఏయ్ చెప్పా, రావే. ఓవే పో, సమయం వచ్చినప్పుడు చూసుకుంటాను. ఇవిగో కస్తూరి మంచినీళ్ళు.
ఏమే వాడు అంతలా మాట్లాడుతుంటే నువ్వెందుకన్నా మెదలకుండున్నావు? నన్నేం చేయమంటావి? ఆ బండోడు అనవసరంగా ఎక్కువ వాగాడు. మురళి మాకు చెప్పి వాడి సంగతి అటు ఇటు తేల్చాల్సిందేనే. ఊరుకోండి, అలాంటివే మాట్లాడకండి. అసలే మావయ్య కోపం ఎక్కువ. తనకి గాని తెలిస్తే గొడవ ఇంకా పెద్దదవుతుంది. నువ్వేమో అలా అంటున్నావు. అలా చూడు, మావయ్య వస్తున్నారు మనల్ని వెతుక్కుంటూ. రండి మావయ్య, కూర్చోండి. టీ పెట్టి తీసుకొస్తాను. నాకేం వద్దమ్మా దేవి. ఏం కస్తూరి, రోడ్డు మీద ఆ పాండుగాడు ఏదో వాగాడంట. అసలు వాడు ఏమనుకుంటున్నాడు? అలాంటిదేం లేదు మావయ్య. నేనే వాడి నోటికొచ్చినట్టు కడిగి పాడేశాను. ఏం చేయమంటావు? నువ్వొక మావయ్యవి, తనొక మావయ్య. నేనేం చేయగలను? ఇదిగో వస్తున్నాడు చూడండి, వీడు ఒక చిన్న మావయ్య. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇంటికి వెళ్ళానా? కస్తూరి అక్కడ లేదు, ఇక్కడే ఉంటుందని వచ్చాను. ఇంకేం లేదులే మావయ్య, ఎప్పట్లాగే ట్యూషన్కి వచ్చుంటాడు. అదేనారా? బాగా చదువుకోరా. చూడు కస్తూరి, వాడు గనుక మళ్ళీ గొడవ చేశాడని తెలిసిందో వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. అలాంటిదే ఉండదులే మావయ్య, నువ్వు వెళ్ళిరా. సరే వస్తాను. సీత, నేను వెళ్తానే. దేవి, నేను వెళ్తాను. ఏంటి చిన్న మావయ్య గారు, మీ అన్నయ్య చెప్పినట్టు చదువుకుంటున్నారా? బానే చదువుతున్నాను. చదివితే సరే. కస్తూరి, నిన్ను ఎక్కడైనా వెతికేది? ఇక్కడొచ్చి కూర్చున్నావా? నువ్వు భోంచేయలేదని అమ్మ చెప్పింది. ఆకలిగా లేదన్నయ్య. అలా భోంచేయకపోతే అన్ని సర్దుకుపోతాయా? ఒంట్లో ఇబ్బందులు వస్తే? నా వల్ల అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. అలా ఎప్పుడు అనకమ్మా. నీకు మేము ఉన్నాం కదా. నువ్వు మునపటి కస్తూరులాగా గలగలని నవ్వుతూ ఉండాలమ్మా. నీ ఇష్టానికి విరుద్ధంగా మీ అన్న ఎప్పుడు ఏం చేయలేదమ్మా. నీ పెళ్లి కూడా నీ ఇష్ట ప్రకారమే నేను చేశానమ్మా. కానీ దేవుడు నీకు ఈ పరిస్థితి కల్పించాడు. కానీ ఏది మన చేతుల్లో లేదమ్మా. ఎప్పట్లాగే మనమందరం సంతోషంగా ఉండాలమ్మా. అదే ఈ అన్నయ్య కోరిక. లేదన్నయ్య, మర్చిపోలేకపోతున్నాను. ఏడవకమ్మా, ఏడవకమ్మా. దేవి, మావయ్య ఒకసారి ఇలా రా. సరే మావయ్య. ఓసే సీత, మురళి మావయ్య వస్తున్నాడే. అక్క ఎల్లొస్తాను. రామ్మా. ఏంటి దేవి, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. నువ్వు కస్తూరిని చూసావా? ఏం వెళ్ళి చూస్తాం మావయ్య, మమ్మల్ని చూస్తేనే ఏడుస్తుంది. మా వల్ల కావట్లేదు మావయ్య. మహాలక్ష్మిలా చూశాను కస్తూరిని. ఇప్పుడు తన మొహంలో ఏమాత్రం కళ లేకుండా పోయింది. తనని అలాగే వదిలేయకూడదు దేవి. నువ్వు వెళ్ళి తనతో చెప్పు, ఎప్పటికైనా తన సంతోషమే నా సంతోషం అని. జీవితాంతం తనని గుండెలో పెట్టుకుని చూసుకుంటానని చెప్పు. సరే మావయ్య, మేము కస్తూరి దగ్గరికి వెళ్తాం. వస్తాం మావయ్య. వస్తాం మావయ్య. రే ముత్తు, ఆ హోటల్లో 2000 ఇవ్వాలి, తీసుకొచ్చావా? ఆయన ఇంట్లో లేవే, అందుకే వచ్చేసాను. రంగా, ఆ పెళ్లింటికి ఎన్ని కిలోలు పంపించావు? 20 కిలోలు పండు. 20యా? రండి సార్. డాక్టర్ హత్య గురించి విచారించాను. అయ్యో సార్, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి. కస్తూరిని ఎవరు చేసుకున్నా నరికేస్తానన్నావుట, ఊరందరూ అంటున్నారు. మర్యాదగా నిజం చెప్పరా. మురళికి నీకు ఏంట్రా సమస్య? నిజం చెప్పకపోతే లోపలేసి మక్కలు ఎరగదీస్తా. సార్, కస్తూరి నాకు మేనకోడలేదు సార్. ఊరికే ఎగతాళి చేస్తాను. తను నాకు ఇవ్వరని నాకు బాగా తెలుసు సార్. మురళియే కస్తూరిని పెళ్లి చేసుకుంటాడని ఊళ్ళో అందరికీ తెలుసు. ఒకవేళ కస్తూరి దక్కలేదని మురళియే ఏదైనా చేస్తుంటాడు సార్. మొక్క పెడుతున్నాడే. వాడిని విచారించండి సార్, విషయం ఏంటో బయటపడిపోతుంది. నన్ను నమ్మండి సార్. చూడు పాండు, కేసు ముగిసేంత వరకు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అసలు ఎవరిని నీ పనులు చేయమన్నారు? ఇంకెవరు చేస్తారు? అత్తయ్య ఎక్కడా? తలనొప్పని పడుకుంది. సరే ముందు నువ్వులే. ఏ కూర్చోరా. లెగవమంటున్నాను కదా. కూర్చోరా.
మౌనంగా కూర్చున్నావు? ఏం లేదు, మురళి అన్న ఉన్నాడే, ఆయన నా దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పమన్నాడు. నువ్వెందుకు బాధపడుతున్నావని తెలుసుకోకుండా ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నాడో చూసావా? నిన్ను అర్థం చేసుకోలేదు. నువ్వెవరిని పెళ్లి చేసుకోవద్దు కస్తూరి. నీకు నేను, నాకు నువ్వు, మనమిద్దరం ఇలాగే ఉండిపోదాం కస్తూరి. నేను తప్ప నిన్ను ఎవరు బాగా చూసుకుంటారు చెప్పు కస్తూరి. వద్దు కస్తూరి, మనకింకెవరూ వద్దు. నువ్వు నా మాట వింటావు కదా, నేనంటే నీకు ఇష్టమే కదా. మనం ఇలాగే ఉండిపోదాం కస్తూరి. ఏమంటావు కస్తూరి? ఏం చూస్తున్నారా? మీరేం చూస్తున్నారు? నా కస్తూరి పక్కన నించడానికి వీళ్ళు ఎవరికి అర్హత లేదు. రే డాక్టర్, నా కస్తూరి మనసు గెలిచి తన పక్కన నించున్నావు కదా, ఇప్పుడు నీ గత ఏమైంది చెప్పు. మురళికి చెప్పురా, మురళిగాడికి అర్థమైనా చెప్పు చెప్పు. రే కమల్, ఇక్కడేం చేస్తున్నారా? నిన్ను ఆ రోజే కస్తూరికి చెప్పాను రా, కానీ తనే నమ్మలేదు. రాస్కల్, ఈ రోజు నిన్నేం చేస్తానో చూడరా. ప్లీజ్ అన్నా, ఏం చేయొద్దన్నా. కస్తూరి అంటే నాకు ప్రాణం అన్నా. తను నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంక నాకుంటే ఎవరుంటారన్నా చెప్పన్నా. నువ్వు అనుకుంటున్నట్టు ఏ తప్పు జరగలేదన్నా. కస్తూరి నా లోకం అన్నా. తను లేకుండా నేను ఎలా ఉంటానన్నా చెప్పన్నా అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరి అంటే నాకు చాలా ఇష్టం అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరి అంటే నాకు చాలా ఇష్టం అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా కస్తూరి తప్పితే నాకు ఇంకెవరూ తెలియదన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరిని వదిలేయన్నా. అన్నా ప్లీజ్ అన్నా. లెగవరా, ముందు కళ్ళు తుడుచుకో. వీడు అర్థం కావడం లేదే. వీడిని నమ్మచ్చా? తెల్లవారిని ఈ విషయం ముందు కస్తూరితో చెప్పాలి. పోరా. ఎవరిచ్చి పంపించారు? అక్కే ఇచ్చింది. అక్క, సరే నువ్వు వెళ్ళమ్మా.